ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే తమ అభ్యర్థి నవీన్ యాదవ్ సేవా దృక్పథం కలిగిన నాయకుడనన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే ధర్నాలు నిరసనలు ఉంటాయని ఆరోపించారు. సోషల్ మీడియాను చూసి యువత మోసపోవద్దని, నిజం గమనించి ఓటు వేయాలంటూ కోరారు ఆయన. జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బాటల్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, ఇక 3 ఏళ్లు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్లు ఈ జూబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు.